ఏం లేదండి. ఇక ఇప్పుడు సిగ్నల్ జంప్ అవ్వడం ఎందుకు, మరి మాకు ఇది హెల్మెట్ లేదని అదే లేదు. దీని బదులు ఉన్న బండ్లన్నీ అమ్ముకుంటాం, వాళ్ళకి తీసుకుపోయి ఇస్తాం. అమ్ముకొని ఏమైనా డబ్బులు ఇస్తే ఇవ్వమని చెప్పండి. ఆడవాళ్ళకు ఉచిత బస్సు పెట్టినందుకు మగవాళ్ళకు కూడా ఉచిత మెట్రో, ఉచిత బస్సు పెట్టమని చెప్పండి. ఈ బాధ వాళ్ళకు ఉండదు, మాకు ఉండదు కదా. ఇప్పుడు వాళ్ళు గ్రహించాలి. ఇప్పుడు ఇంత రోడ్లు ఈ సిగ్నల్ జంప్ అవుతున్నాయి, అవి ట్రాఫిక్ ఇది అవుతున్నది అని అంటున్నారు. ఇప్పుడు హైదరాబాద్లో 15 సంవత్సరాల నుండి నేను మార్కెటింగ్ జాబ్ చేసుకున్నాను, తిరుగుతున్నా. ఆ రోజు రోడ్లు ఎంత ఉన్నాయో ఈ రోజు రోడ్లు అంతే ఉన్నాయి. ఆ రోజు 100 బండ్లు తిరిగితే ఇవాళ 10,000 బండ్లు తిరుగుతున్నాయి. అవి పట్టించుకోరు. పైసలు ఎట్లా డబ్బులు సంపాదించాలి, ఎట్లా నేను వీళ్ళ దగ్గరికి లాగాలి. ఇక డైరెక్ట్ బ్యాంక్ అకౌంట్లో ఇంకేమని ఇప్పుడు వాళ్ళే అంటున్నారు, సైబర్ నేరగాళ్ళు ఉంటారు, మీరు బ్యాంక్ అకౌంట్లో ఎవరికి ఇవ్వద్దు అని చెప్పి ఒకరు టీవీలో యాడ్లు ఇస్తున్నారు. మళ్ళీ ఈ పెద్ద మనిషి వచ్చేసి మీరు బ్యాంక్ అకౌంట్ అటాచ్ చేయమని అని అంటున్నాడు. మాకు వద్దండి, ఈ బ్యాంక్ అకౌంట్లు వద్దు, ఈ బండ్లు వద్దు, ఈ పెట్రోల్ వద్దు, ఈ చాలన్లు వద్దు. బండ్లన్నీ తీసుకుపోయి వాళ్ళ ఏ ఆఫీస్కి తెమ్మంటాడు చెప్పండి, మేము అందరం తీసుకుపోయి ఆడ పెట్టేస్తాం. ప్రభుత్వం ఏం చెప్తుందంటే ఈ ప్రమాదాలు నివారించాలంటే అంటే కొందరు కరెక్ట్ పోతుంటారు, కొందరు రాంగ్ రూట్ రావడం, స్పీడ్ రావడం వల్ల అమాయకులు బలవుతున్నారు. ఇప్పుడు ఉన్న చలాన్ల వల్ల ఏమవుతుందంటే కట్టుకుందంలే మెల్లగా, కడదంలే అనే నిరుత్సాహంతో లేకపోతే నిర్లక్ష్యంతో ఉన్నారంట. ఆటోమేటిక్ కట్ అయితే ఒక భయం వస్తుంది, ఒక రూల్స్ అనేది పాటిస్తారు. వాళ్ళకు కూడా అరే టక్కున అమౌంట్ కట్ అవుతుంది కదా, మనం పద్ధతిగా ఉండాలి, పద్ధతిగా నడపాలి బండ్లు అనేది కూడా ఒక భయం అనేది ఏర్పడుతుంది అనేది ప్రభుత్వం చెప్తుంది. సార్ ఇప్పుడు తర్వాత కట్టుకుందాంలే అని చెప్పి అనే దీనికి ఇప్పుడు ఇవాళ నాకు చాలా పట్టిందంటే ఏ గల్లీలోకి వెళ్ళి ఎప్పుడు పోతే ఎవరు పోలీసులు పట్టుకుంటారో తెలుస్తుంది. దొంగలను పట్టుకున్నాడు, బండి పట్టుకుంటున్నాడు, 2 చాలన్లు ఉన్నా బండి సీజ్ అంటాడు, కట్టేదాకా వదలని అంటాడు. ఎమర్జెన్సీ ఉన్నది చూడడు, పైసలు ఉన్నాయా తెలియదు. ఏం బతిమలాడుకుంటున్నాం సార్ డబ్బులు లేవు అని అంటే బండి పోలీస్ స్టేషన్కి పోవని అంటారు. ఇక వాళ్ళే అన్ని చేస్తున్నాం. ఇప్పుడు నిర్లక్ష్యం ఏడైతున్నా చెప్పండి. కొందరు ఏమంటారు అంటే కరెక్ట్ ట్రాఫిక్ రూల్స్ పాటిస్తే అసలు చలన్లే పడవు కదా. అవును సార్, ట్రాఫిక్ రూల్స్ ఇప్పుడు ప్రతి ఒక్కరు పాటిస్తున్నారు. ఇప్పుడు హైదరాబాద్ లోనే మీరు చూడండి, 100కి 99% హెల్మెట్ అన్నారు, హెల్మెట్లు పెట్టుకొని తిరుగుతున్నారు. ట్రాఫిక్ ఏవి సిగ్నల్స్ అంటున్నారు, సిగ్నల్ జంప్. దానికి కూడా మీకు ఉదాహరణ చెప్తా సార్. ముందర ఒక లైన్ పెట్టారు సిగ్నల్ దగ్గర, టైర్ వై లైన్ మీద ఉన్న ఛానల్ పడుతున్నారు. ఇక సిగ్నల్ జంపింగ్ ఏడున్నా సార్. ఇంకోటి, ఇప్పుడు నేను ఈ గల్లీలు ఉన్నా, నేను ఎదురుగా షాప్ పోవాలంటే నాకు యూటర్న్ 7 కిలోమీటర్న్నర దూరం పోతే యూటర్న్. ఇప్పుడు కిలోమీటర్న్నర అక్కడ యూటర్న్, కిలోమీటర్ నేను 10 రూపాయల వస్తువుకి 1/2 లీటర్ పెట్రోల్ కొట్టుకోవాల్సి వస్తున్నది. ఇవన్నీ అవును, పక్క గల్లీకెళ్ళి వెళ్ళిపోతే అది సాధారణం సార్. ఇవ్వాలని అని కాదు, మనం పక్కకి వెళ్ళి పోవడము, ఇంటికి వెళ్ళి దొడ్డిదారి అని ఉంటుండే సార్. ఇప్పుడు మనం ఊర్లో పెరిగిన వాళ్ళు, సీఎం గారు కూడా ఊర్లోనే పెరిగిండు. ముందర ఒక జోరు ఉంటుంది, జిడ్డేనికి ఒక జోరు ఉంటుంది. జిడ్డుతో అని ఎందుకంటారు, ముందరికి వెళ్ళి వాకిట్లోకి వెళ్ళి తిరుగుడు ఎందుకు పోయి తెచ్చుకుందామని. ఇది అంతే, ఇది కూడా అంతే. పక్కకే ఉన్నది కదా, పక్కకు పోదామని చెప్పి అనుకుంటాం. దానికి ఏదో గల్లీలో ఆపోజిట్ నిలబడి ఫోటో కొడుతున్నారు. ఎంతగానో పరిదాం సార్. మేము దయచేసి దండం చేసి ఒకటే చెప్తున్నాం, ఇక మేము బండ్లు నడుపుకోదలుచుకోలేము, బండ్లు నడపము, బండ్లు అమ్ముకుంటాము. మాకు కూడా దయచేసి సీఎం గారిని మళ్ళీ ఆయననే సీఎం చేస్తాము, మగవాళ్ళ గురించి ఉచిత బస్సు పెట్టమని చెప్పండి. ఇక ఈ బాధలు ఉంటాయి, ఆయనకు ఉంటాయి, మాకుంటాయి బాధ. ఇది మా అడ్వైజ్ అనుకోండి, మా బాధ అనుకోండి, ఏమని అనుకోండి.